నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ద్వితీయ భాగం 10వ అంశం సుమతి కౌశికుల వృత్తాంతం. ప్రతిష్టాపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుమతి. పేరుకు తగిన గుణవతి, మహాపతివ్రత. కొంతకాలంగా వాళ్ళిద్దరి యొక్క సంసారం అన్యోన్యంగా సాగింది. ఉన్నట్టుండి కౌశికుడికి ఏ పూర్వజన్మ పాపమో కుష్ఠరోగం సోకింది. రోజులు గడుస్తున్న కొద్దీ రోగం ముదిరి తనువంతా చీము నెత్తురు కారుతూ ఉంటే సుమతి మనస్సులో కూడా యావగించుకోకుండా అతని శరీరాన్ని నీటితో కడిగి మెత్తని గుడ్డలతో ఒత్తి వైద్యులిచ్చిన తైలమును మృదువుగా రాస్తూ ఉండేది. ఔషధాలను సమయానికి అందిస్తూ ఉండేది. మలమూత్రాలను ఎత్తిపోయడం, కంపుకొట్టే గుడ్డలు ఉతికి ఆరవేయడం, దగ్గరగా కూర్చుని వింజామరతో విసరడం, కాళ్ళు పట్టడం, మంచిగా చెప్పి ఇంత తినిపించడం, ఒకటేమిటి సకలోపచారాలు విసుగు విరామం లేకుండా చేస్తూ ఉండేది. రోగం తగ్గుముఖం పడుతుందని, తొందరలోనే నయమవుతుందని ధైర్యం నూరు పోసేది. అయితే రోగబాధతో ఉన్న కౌశికుడు మాత్రం ఆమెపై అనుక్షణం మండిపడుతూ ఉండేవాడు. అయిన దానికి కాని దానికి తిట్టేవాడు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పరాకు ప్రదర్శించేవాడు. చేతికి ఏది అందితే అది తీసుకుని కొట్టేవాడు. నవ్వుతూ కనిపించినా వీధిలోకి వెళ్ళి రావడం, క్షణం ఆలస్యమైన కుళ్ళు మాటలతో ఏడిపించేవాడు. అలాగని నవ్వకుండా ఉంటే ఏమీ నా సేవ చేయాలని ఏడుస్తున్నావా, ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నావా అంటూ చంపుకు తినేవాడు. పాపం సుమతికి నవ్వాలో ఏడవాలో తెలియదు. ఇది రోగలక్షణం కాబోలు అనుకుని అలాగే సహనంతో ప్రేమతో భక్తితో సంవత్సరాలు తరబడి సేవలు చేస్తూనే ఉంది. ఒకరోజు ఉదయాన కౌశికుడి శరీరం అంతా శుభ్రం చేసి విభూతి రేఖలు దిద్ది శుభ్ర వస్త్రాలు కట్టి ఇంటి ముంగిట పంచలో మంచం వేసి మెత్తని పడకలు ఏర్పరిచి సుఖంగా కూర్చోబెట్టి తాను వంట పనుల్లో తలదూర్చింది. కౌశికుడు కులాసాగా వీధిని వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ పుండ్ల మీద వాలుతున్న ఈగల్ని తోలుకుంటూ సరదాగా ఉన్నాడు. అంతలోనే ఒక మెరుపు తీగ లాంటి అమ్మాయి నడుచుకుంటూ ఆ వీధిలోకి వచ్చింది. 16 ఏళ్ల పడుచుపిల్ల. ఆ పిల్ల చూపు మన్మథ బాణంగా ఉంది. ప్రతిష్టానపురంలో పెద్ద పెద్ద ధనవంతుల కుమారులను సైతం లోకువ కట్టి వెంట తిప్పుకుంటున్న సానిదాని కూతురు ఆ పిల్ల. కౌశికుడి కంటపడింది. కళ్ళు జిగేలుమన్నాయి. గుండెల్లోకి దిగింది మన్మథ బాణం. అసలే రోగంతో తిమ్మెరలు ఎక్కిన దేహం జువజువలాడింది. ఆ కుర్రపిల్ల సోయగాలను విసురుతూ కౌశికుడి వైపుకు కొంటె చూపు విసిరి తుర్రుమని వెళ్ళిపోయింది. పాపం ఆ పిచ్చి బాపుడు విలవిలలాడిపోయాడు. ఆ హోయిలు వయ్యారం రూపు చూపులు తలుచుకుంటూ మురిసిపోయాడు. తన వైపు ఎందుకు చూచింది అని ఆలోచించి కామంతో ఉడికిపోయాడు. కౌశికుడు తనని తాను చూసుకున్నాడు. అందంగా కనిపించాడు. ఏమైనా సరే సానిపాపను కలవాల్సిందే, లేదంటే మరణించవలసిందే. ఇందుకు శరీరం సహకరిస్తుందా? ఈ రోగంతో ఉన్న రూపాన్ని ఆమె అంగీకరిస్తుందా? ఇంతకీ వేశ్య ఇంటికి తనను తీసుకువెళ్ళేదెవరు? ఇలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి అతని మనస్సులో. ఆకలి దప్పికలు మరిచిపోయాడు. ఇంతలో సూర్యుడు నడినెత్తికి చేరుకున్నాడు. క్షణానికొకసారి పెడబొబ్బలతో పిలిచే భర్త ఈ పూట ఇంత ప్రశాంతంగా ఉన్నాడేంటా అని ఆశ్చర్యపోతూ వంట ముగించుకుని సుమతి ఇంటి ముంగిటకు వచ్చింది. మనసులో మల్లగుల్లాలు పడుతున్న భర్తను గమనించింది. ప్రేమగా సరసాన కూర్చుంది. వంట ఆలస్యమైందని కోపం వచ్చిందా? లేవండి వడ్డిస్తాను అంటూ అతన్ని లేవనెత్తే ప్రయత్నం చేసింది. కోపంగా కౌశికుడు విదిలించుకున్నాడు. సుమతి నివ్వెరపోయింది. లేచి లోపలికి వెళ్ళబోయింది. ఇంతలో కౌశికుడు ఆమె చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టి, సుమతి, ఈవేళ నాకు ఆకలిగా లేదు అని సరసమైన చూపుతో అన్నాడు. సుమతి బుగ్గలు ఎరిపెక్కాయి. అప్పుడు కౌశికుడు
తెచ్చిపెట్టుకున్న ప్రేమతో సుమతి బుగ్గ పట్టుకొని, సుమతి, నాకున్న దిక్కు ముక్కు నీవే. నీతో కాక ఎవరితో చెప్పుకుంటాను? కట్టుకున్న భార్యను అడగకూడదు, అయినా అడగడం తప్పటం లేదు. కాలు చెయ్యి తిన్నగా ఉండి ఈ రోగం రాకుండా ఉంటే అసలు నీకు తెలియనిచ్చేవాడినే కాదు. పాపం నీ దురదృష్టం. నాకేమో ఈ మాయ రోగం వచ్చింది. నీ సహాయం అడగడం తప్పడం లేదు. నువ్వు కాదనవనే నమ్మకం నాకుంది. నీ పాతివ్రత్యం నాకు తెలుసు కదా. కౌశికుడు ఇలా మాట్లాడుతూ ఉంటే సుమతికి ఏమీ అర్థం కాలేదు. నాథా అంటూ చేరువకు వచ్చింది. ఈరోజేమిటి మీ ప్రవర్తన వింతగా ఉంది? దాపరికం లేకుండా చెప్పండి. ఏనాడైనా మీ మాట కాదన్నానా? మీకు ఎదురు చెప్పానా? మీరు ఏది కోరినా మంచి చెడులతో నాకు సంబంధం లేదు. శక్తి మేరకు తీర్చడం నా ధర్మం. సంశయించకండి. మీ మనసులో ఉన్నదేమిటో ఆజ్ఞాపించండి. నా ప్రాణం అర్పించి అయినా సరే మీ కోరిక నెరవేరుస్తాను. మీ ఆనందమే నా ఆనందం, మీ సంతోషమే నా సంతోషం. త్వరగా చెప్పండి అని అన్నది. ఈ మాటలకు కౌశికుడికి ధైర్యం వచ్చింది. సుమతి, ఇది ఏమో విధి వైపరీత్యంలా ఉంది. దైవలీలలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలా బాగున్న రోజుల్లో నిండు యవ్వనంలో ఏ రోజు కలగనిది ఈ రోజు కలిగింది నాకు ఆ కోరిక. ఎంత వింత సుమతి! మన వీధికి ఏనాడైనా సానిపాపలు రాగా నీవు చూచావా, విన్నావా? అదే ఆశ్చర్యం. ఇందాక ఒక సానిపాప మన వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళింది. మన ఇంటి ముందు క్షణం నిలబడి కొంటె చూపుల్ని నా గుండెల్లో గుర్చి వెళ్ళింది. నా మనసంతా కలిచివేసింది. ఇప్పుడు శరీరంలో క్రొత్త రోగం ప్రవేశించింది. ఆ రోగం పోవాలంటే సానిపాపను కలవాల్సిందే. ఇప్పుడు నేను శారీరకంగా మన ఇంట్లో ఉన్నాను, కానీ మానసికంగా సానిపాప ఇంటి గడపలో ఉన్నాను. చకచకా నడిచి వెళ్ళగలిగిన శక్తి లేదు. మాయరోగం నా కాళ్ళు చేతులు తినేసింది అంటూ దుఃఖవదనంతో చెప్పాడు. నాథా, ఇంత చిన్న పనికి హైరానా పడతారెందుకు? నేను ఏమనుకుంటానో అనే చింత వదిలివేయండి. నేను మీ కొరకై జీవిస్తూ ఉన్న వ్యక్తిని. మీ ముఖంలో ఇలాంటి కాంతి తేజస్సు నేను చూసి ఎన్నాళ్ళయిందో. మీ ఆనందం కన్నా నాకు ఏం కావాలి? దానికోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను. కాళ్ళు చేతులు ఆడడం లేదని, నడవలేనని బాధపడకండి. నేను తీసుకువెళ్తాను. భుజాలపై కూర్చోబెట్టుకుని మీకు ఏ శ్రమ కలగకుండా హాయిగా తీసుకుని వెళతాను. ముందు లేవండి, భోజనం చెయ్యండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈలోగా సాయంకాలం అవుతుంది. స్నానం చేయించి పట్టు వస్త్రాలు కట్టించి చందన సుగంధ ద్రవ్యాలు చల్లి మిమ్మల్ని అలంకరించి సానివాడకు తీసుకుని వెడతాను. నాది బాధ్యత. లేవండి, భోజనం చేద్దురు గాని అంటూ భర్తను ప్రేమగా అనునయంగా మాట్లాడుతూ లేవనెత్తింది. కౌశికునకు ఏదో కొత్తగా శక్తి ఆవరించినట్లయింది. లేచేందుకు తన ప్రయత్నం తాను చేశాడు. పూర్తిగా సుమతిపై వాలిపోకుండా తనకు తాను నిలబడడానికి ప్రయత్నం చేశాడు. సుమతి, ఒక చేత్తో నిన్ను పట్టుకుంటాను, ఒక చేత్తో గోడ పట్టుకుంటాను. ఈపాటి ఆసరా నాకు చాలు. ఏదో కొత్త శక్తి ఆవరించింది నన్ను. నెమ్మదిగా వస్తాను, నన్ను తొందర పెట్టకు. తన ప్రయత్నం తాను చేశాడు. చిన్నగా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. సుమతి కాళ్ళు కడిగి తుడిచిన పీట వేసి కూర్చోబెట్టింది. వండినవి విస్తర్లో వడ్డించి ముద్దలు చేసి పెడుతూ ప్రేమగా తినిపించింది. ఆనందంతో మాట్లాడబోయిన కౌశికుడికి పొలమారింది. దగ్గు వచ్చింది. సుమతి కంగారులో అతని మాడుపై చిన్నగా తడుతూ, నెమ్మదిగా తినండి, ఇంకా చీకటి పడడానికి చాలా సమయం ఉంది అంటూ అతని చేత మంచినీళ్లు త్రాగించింది. కౌశికుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కంఠాన్ని సవరించి సర్దుకున్నాడు. సుమతి ముఖంలో చిరునవ్వు మెరిసింది. మరోవైపు తిరిగి ఎడమ చేత్తో పెరుగు అందుకుని అతనికి వడ్డిస్తూ అతన్ని కవ్వించాలని, బహుశా సానిపాప మిమ్మల్ని తలుచుకుంటుందేమో అంది. కౌశికుని ముఖంలో సిగ్గు ఉదయించింది. సుమతి, నేను చాలా సిగ్గుపడుతూ ఉన్నాను. జీవితంలో ఏనాడూ కలగని కోరిక ఈనాడు కలిగింది. తప్పు అని నాకు అనిపిస్తుంది. అయినా మనస్సు నిగ్రహించుకోలేకపోతూ ఉన్నాను. ఇది దైవలీల అనుకుంటున్నాను. ఏమి జరగనున్నదో తెలియడం లేదు. అన్నింటిలోకి బాధిస్తున్న విషయం
ఏ యుగంలో ఎంతటి నీచుడు చెయ్యని పని నేను చేస్తూ ఉన్నాను. సానివాడకు తీసుకువెళ్ళమని కట్టుకున్న ఇల్లాలిని అడగడం ఎంత నీచం, ఎంత దారుణం అని అంటూ కౌశికుడు దుఃఖంతో ఉండగా తెరలుగా దగ్గు వచ్చి గొంతులో మెతుకులు అడ్డం పడ్డాయి. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు దగ్గుతో. పాపం సుమతి కంగారు పడి భయపడి ఊరడిల్లండి ఊరడిల్లండి అంటూ మంచినీళ్లు అందించింది. ముక్కు మూతి తుడిచింది. చేతులు కడిగి కాళ్ళను తడిచేత్తో తుడిచింది. కౌశికుడు కొద్దిగా తేరుకున్నా ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అప్పుడు సుమతి అతని దగ్గరగా వచ్చి కూర్చొని, నాథా, మీరు ఇంతగా బాధపడవలసిన పని లేదు. సానివాడకు మీరు తీసుకువెళ్ళమని నన్ను అడిగారా? లేదు, నా అంతట నేనే అన్నాను. మరి సిగ్గుపడటం ఎందుకు, బాధపడడం ఎందుకు? భార్యలను మోసం చేసి సానివాడల్లో తిరిగేవారు ఎంతమంది లేరు? నా మగడు అటువంటి వాడు కాదు. నన్ను మోసం చేయడం లేదు. నా భర్త నా సహాయమే అడుగుతూ ఉన్నాడు. ఇది నాకు గర్వకారణం. ఈ పరిస్థితుల్లో మీకు ఇలాంటి కోరిక కలగడం కేవలం కామవాంఛ అని నేను అనుకోవడం లేదు. మీరన్నట్లుగా ఇదేదో దైవలీల. లేవండి, మంచం మీద కూర్చోబెడతాను, కాసేపు నడుము వాల్చండి. ఈలోగా నేను కూడా భోజనం చేసి వంటిల్లు సర్ది వస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని ముస్తాబు చేస్తాను అన్నది. సుమతి మాటలతో కౌశికుడు కాస్తంత తేరుకున్నాడు. మరలా సానిపాపనే తలుచుకుంటూ సూర్యాస్తమయ సమయం కొరకు ఎదురు చూస్తూ నడుము వాల్చాడు. వంటింటి పనులన్నీ చకచకా ముగించుకొని సుమతి వచ్చి భర్తను చూచి కారణం ఏదైతేనేమి తన భర్త ఆనందంగా ఉన్నాడు, అనారోగ్యాన్ని పూర్తిగా మరిచిపోయాడు, ఇదే చాలునని తృప్తిపడి భర్తను లేవదీసి పీట వేసి దానిపై అతన్ని కూర్చోబెట్టి కుష్ఠరోగంతో కుళ్ళి ఉన్న శరీరంపై కట్టి ఉన్న కట్లను విప్పి చీము నెత్తురును శుభ్రం చేసి మందులు రాసి కొత్త గుడ్డలతో కట్లు కట్టింది. రోగం కారణంగా సగానికి పైగా తినేసిన చేతివేళ్లు కాలివేళ్లు కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంది. రసికంపు రాకుండా పరిమళ ద్రవ్యాలను శరీరం అంతా పులిమింది. నొసట విభూదిని కుంకుమను అద్దింది. పట్టుపంచ కట్టింది. పట్టు సాలువ 2 భుజాల నిండుగా కప్పి అటూ ఇటూ అందంగా వ్రేలాడేటట్లుగా సరిదిద్దింది. మల్లెల దండలు మెడలోనూ చేతి మణికట్టులకు అలంకరించింది. గుండెల మీద భుజాల మీద మంచి గంధం రాసింది. కౌశికుడు పెళ్ళికొడుకులాగా తయారయ్యాడు. నీళ్లు నిండిన కళ్ళతో సుమతి కళ్ళల్లోకి చూచి, సుమతి, ఉదయం కనిపించింది సానిపాప. సూర్యుడు అస్తమిస్తున్నా నన్ను వదలడం లేదు. హృదయంలో హత్తుకుని పోయింది. ఆ సానిపాప చూసిన చూపు ఆమెను పొందలేకపోతే నేను బ్రతకలేను అని అన్నాడు. సుమతి హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఇంట్లోకి వెళ్ళి అద్దం తెచ్చి భర్తకు చూపించింది. మందగించిన చూపుతో కౌశికుడు అద్దంలో తన బింబాన్ని చూచి మురిసిపోయాడు. వేశ్యలకు బంగారం ప్రాణం అంటారు కనుక తన మెడలో ఉన్న కాసుల హారాన్ని తీసి భర్త మెడలో వేసింది. నాదా, సూర్యాస్తమయం అవుతుంది, ఇంక బయలుదేరుదాం. వేశ్యవాటిక మన ఇంటికి చాలా దూరం, మధ్యలో శ్మశానం దాటాలి, బయలుదేరదాం అని కొంగు బిగించి కొంత ధనాన్ని మూట కట్టుకొని మంచానికి చేరువలో నేల మీద కూర్చుంది. కౌశికుడు మంచం మీద నుండి ముందుకు జరిగి ఆమె మెడకు అటూ ఇటూ కాళ్ళు వేసి సర్దుకొని కూర్చున్నాడు. ఊతగా ఆమె శిరస్సును పట్టుకున్నాడు. నేలకు చేతులు ఆనించి సుమతి అతి ప్రయత్నం మీద లేచింది. భర్త కాళ్లను చేతులతో అదిమి పట్టుకుని బరువుగా అడుగులు వేస్తూ బయలుదేరింది. దారిలో కనిపించిన వారందరినీ కౌశికుడు సరదాగా పలకరిస్తూ ఉన్నాడు. వింతగా ఇకిలిస్తూ ఉన్నాడు. చూసిన వాళ్ళంతా ఇతనికి పిచ్చి పెట్టిందేమో అనుకున్నారు. తెలిసిన వాళ్ళు, ఏమోయ్ కౌశిక, ఎందాక అంటే మాత్రం సమాధానం చెప్పకుండా దాటివేస్తూ ఉన్నాడు. సుమతి మాత్రం ఇక్కడికే వ్యాహ్యాళికి అని అంటోంది. ఇంతలో చీకట్లు కమ్ముకున్నాయి. ఊరు దాటి శ్మశానంలోకి అడుగుపెట్టారు. కౌశికుడిలో ఉత్సాహం రెట్టింపయ్యి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా కాళ్ళు అటూ ఇటూ ఆడిస్తూ వెకిలిగా వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అడ్డంగా వచ్చిన చెట్ల కొమ్మలను, రెమ్మలను, లతలను కాళ్లతో చేతులతో ఆడిస్తూ ఉన్నాడు. తలకు తగిలే చెట్లు కొమ్మల నుండి
తప్పించుకుంటూ ఉన్నాడు. గర్వంగా నవ్వుకుంటూ ఉన్నాడు. పై బరువుల కదలికలతో సుమతి కాళ్ళు తడబడుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు తూలి పడిపోబోతూ ఉంది. చెట్ల కొమ్మలు గీసుకుంటూ ఉన్నా, కాళ్ల క్రింద ముళ్ళు రాళ్ళు ఉన్నా లెక్క చేయకుండా నడుస్తూనే ఉంది. ఎటు చూసినా కారు చీకటి. ఏనాడు చూచి ఎరగని ప్రాంతం, దారి ఎటో తెలియని స్థితి. అడుగుదామంటే ఎవరూ కనిపించడం లేదు. అయినా నడుస్తూనే ఉంది. ఇంతలో చంపేశావరా నీచుడా అంటూ మూలుగులాంటి ఒక కేక వినిపించింది. భారంగా ఆ మాట వినిపించింది. సుమతి నివ్వెరపోయింది. ఎవరది అంటూ ఆ మూలుగు వినిపించిన వైపుకు చూచింది. చేరువలోనే మానవ శరీరం కొరత వేయబడి కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతూ ఉన్న వ్యక్తి కనపడ్డాడు. చీకటిలో ఎవరో పోల్చుకోలేకపోయింది. సుమతి, ఎవరు స్వామి తమరు అంది భయం భయంగా. నన్నే గుర్తుపట్టలేకపోయావా? నేను మాండవ్య మహర్షిని. ఈ దేశం ఏలే మహారాజు గర్వాంధుడై నాకు చౌర్యం అంటగట్టి కొరత వేయించాడు. పరమాత్మని ధ్యానం చేసుకుంటూ ప్రాణాలు పోకడకు ఎదురు చూస్తూ ఉన్నాను. నీ భుజాల మీద స్వారీ చేస్తున్న ఈ దుష్టుడు నా తలపై తన్నాడు. ప్రాణం జిల్లార్చుకుపోయింది. మహర్షి అనే మర్యాద లేదు, మనిషి అనే గౌరవం లేదు, చావుకి సిద్ధంగా ఉన్నాననే దయ లేదు. దీనికి వీడి శిక్ష అనుభవించవలసిందే. వీడు సూర్యోదయం అయ్యేలోగా మరణించవలసిందే. ఇదే నా శాపం అన్నాడు. పాపం సుమతి నిలువునా వణికిపోయింది. మహర్షి మహర్షి అంటూ రెండు చేతులు జోడించి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ పాదాలపై పడి ప్రాధేయపడలేని స్థితిలో ఉన్నాను. నా భుజాలపైనున్నది ఎవరో కాదు, నా భర్త కౌశికుడు. మేము మీకు తెలియని వాళ్ళం కాదు. వీరి ఆరోగ్యం బాగున్న రోజుల్లో తమరికి నేను చాలా మార్లు అతిథి మర్యాదలు చేసుకున్నాను. ఇటీవల ఈ రోగంతో ఈయన ఇలా ఉన్నారు. కుష్ఠరోగంతో పరితపిస్తూ ఉన్నారు. కాళ్ళు చేతులు తిమ్మిరెక్కి పాపం స్పర్శజ్ఞానాన్ని కోల్పోయారు. వీరి చిన్ని కోరిక తీర్చడానికి నేను భుజాల మీద మోసుకుని వెళుతూ ఉన్నాను. పాపం పొరబాటున వీరి కాలు మీ శిరస్సుకు తగిలింది. కళ్ళు కనిపించని చీకటి ఇది. తెలిసి చేసిన పొరపాటు కాదు, కావాలని చేసిన అవమానం కాదు. మిమ్మల్ని అర్చించి ఆశీస్సులు పొందవలసిన వాళ్ళం. తెలిసి అవమానిస్తామా? అవమానిస్తే మాకు ఒరిగేదేమిటి? మహర్షులు అనుగ్రహిస్తే మహారోగాలను సైతం ఉపశమింపజేసుకోవచ్చు. మూలిగే నక్క మీద పిడుగు పడ్డట్లుగా అయ్యింది నా పరిస్థితి. వైదవ్యం భరించలేను. దయచేసి శాపం ఉపసంహరించండి. ఆరోగ్యం కుదుటపడేటట్లు ఆశీర్వదించండి. జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను అని అన్నది. మాండవ్యుడు బాధతో మూలిగాడు. అతని నోటి నుండి, చెవుల నుండి, ముక్కు నుండి రక్తం దారలు దారలుగా కారుతూ అతని భుజాల నుండి కారుతూ నేల మీద మడుగులు కట్టింది. మహర్షి, మీ పరిస్థితి దయనీయంగా ఉంది. చివరి దశలో ఉన్న మీకు ఏ ఉపకారం చేయలేకపోతున్నాం. ఇది గృహస్థాశ్రమానికే విరుద్ధం. ఇందుకు సిగ్గుపడుతూ ఉన్నాను. నా భర్తను ఈ నేల మీద దించలేను. దించి మళ్ళీ భుజాల మీద ఎత్తుకోలేను. అసక్తురాలిని. నన్ను క్షమించండి. మహారాజు గర్వాంధుడు. వాళ్ళకి చెవులే కానీ కళ్ళు ఉండవు. సరే, కారణం ఏదైతేనేమి, మీరు ఈ భవసాగరం నుంచి మరికొద్ది సేపట్లో విముక్తులు కాబోతూ ఉన్నారు. యోగ విద్యా పారాంగతులు. మీరు అంతరాగ్నిని ప్రజ్వలింపజేసుకొని బ్రహ్మగ్రంథితో ముక్తి మార్గాన ప్రయాణించగలరు. ఉపాధి తాలూకు నస్వరత్వం మీకు తెలియంది కాదు. ఈ సమయంలో నా భర్తను శపించి, అది రోగంతో ఉన్న బ్రాహ్మణుణ్ణి శపించి నా నొసట వైదవ్యాన్ని లిఖించడం భావ్యం కాదు. కొరతతో మీ ప్రాణాలు తడబడుతూ ఉన్నాయి. బరువుతో నా పరిస్థితి అలాగే ఉంది. దయచేసి శాపాన్ని తొలగించండి. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులకి దండన ఉండాలంటే ఇంకో శాపం ఏదైనా ఇవ్వండి. నేను వైదవ్యం భరించలేను. స్వామి, నన్ను దయచూపండి. శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాను. ఇదే సాష్టాంగ నమస్కారం అని అనుకోండి అని అన్నది. అప్పుడు ఆ మహర్షి ఆమెతో, సాధ్వి, నీ పతిసేవా పారాయణత్వమునకు సంతోషపడుతూ ఉన్నాను. అయినా ఇచ్చిన శాపం తొలగించలేని అసక్తుణ్ణి. ఇది కూడా దైవలీల. అందుకే నా నోట నుండి శాపం అలా వచ్చింది. వెంటనే శిరస్సు వ్రక్కలైపోవుగాక అని నేను అనలేదు కదా.
సూర్యోదయం వరకు వ్యవధి ఉంది కదా, ప్రయత్నించు, నీ భర్తను కాపాడుకోగలుగుతావు. నీ పాతివ్రత్యమే నీకు శ్రీరామ రక్ష, వెళ్ళిరా, శుభమగుగాక అన్నాడు. అప్పుడు ఆ సుమతి, చాలు మహర్షి చాలు, ఇంతటి ఆశీస్సులు ఇచ్చారు, ఇంకా నాకు భయం లేదు. కానీ ఉపచారములు చేయవలసిన సమయంలో మిమ్మల్ని ఈ శ్మశానంలో ఒంటరిగా వదిలి వెళుతున్నాను, మన్నించండి. మీకు ఉత్తమ గతులు కలగాలని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను, సెలవు అంటూ బయలుదేరింది. సుమతి భారంగా ఊపిరి పీల్చింది. భర్త పాదాలను 2 చేతులతో స్పృశించింది. కళ్ళకు అద్దుకుంది. మరలా నడక సాగించింది. ఇంత జరిగినా కౌశికుడు ఏమీ పట్టనట్లుగా ఉన్నాడు. పెద్ద పట్టున విరగబడి నవ్వుతూ ఉన్నాడు. ఆ కదలికలకు సుమతి కాళ్ళు తడబడుతూ ఉన్నాయి. కంగారు పడింది. 2 పాదాలు పట్టుకుని స్వామి, నాథా అని పిలిచింది. అప్పుడు కౌశికుడు, నడు నడు, తొందరగా, సానిపాప ఇంటికి చేరేసరికి తెల్లవారేలాగా ఉంది అన్నాడు కౌశికుడు. తెల్లవారితే తన భర్త తనకు లేడు. ఏమిటి చెయ్యడం? ఏముంది, ఒకటే దారి, సూర్యోదయాన్ని అడ్డుకోవడం. అడ్డుకుంటే సకల సృష్టి అల్లకల్లోలమవుతుంది. ఏమైతేనేమి, నా భర్త నాకు ముఖ్యం. సుమతి త్వరగా ఒక నిశ్చయానికి వచ్చింది. ఈ రేయి తెల్లవారుకుండుగాక, సూర్యదేవా, నీకు ఇంక ఉదయాస్తమయాలు లేవు అని బిగ్గరగా అంది. కౌశికుడు అదిరిపడ్డాడు. సుమతి, ఏమిటి ఈ శాపం? ప్రత్యక్ష దైవం అయిన సూర్యనారాయణునున్న నీవు శపించడం, నా కామవాంఛను పొడిగించడం కోసం ఈ రాత్రిని అనంతంగా పొడిగిస్తున్నావా? సూర్యుడే ఉదయించకపోతే సృష్టి అంతా ఏమైపోతుంది? ఆలోచించావా? ఇది మహాపాపం. సుమతి, శాపాన్ని ఉపసంహరించుకో అన్నాడు కౌశికుడు. నాథా, సూర్యుడు ఉదయిస్తే నాకు మాంగళ్యం నిలవదు అంది. అదేమిటి? ఎవరు చెప్పారు నేను బ్రతికి ఉండగా నీకు మాంగళ్యం ఉండకపోవడం ఏమిటి అన్నాడు కౌశికుడు. ఇది మాండవ్యుని యొక్క శాపం. ఇప్పుడే కదా శపించాడు, మీకు వినిపించలేదా అంది సుమతి. ఏమిటి సుమతి నువ్వు అంటున్నది? నాకేమీ అర్థం కావడం లేదు. మాండవ్యుడేమిటి, శపించడం ఏమిటి? ఈ శ్మశానంలోకి ఆయన ఎలా వచ్చాడు? ఎందుకు శపించాడు? మనం ఏం తప్పు చేశాము? సుమతి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? జరిగిన దుస్సంఘటన ఈయనకి తెలియదా? ఇప్పుడేగా జరిగింది. ఏమీ తెలియనట్లు, జరగనట్లు మాట్లాడుతూ ఉన్నారేమిటి? నాథా, పరీక్షిస్తున్నారా లేదా గేలి చేస్తూ ఉన్నారా? కొరతకు వ్రేళ్లాడుతూ ఉన్న మాండవ్యుడి యొక్క శిరస్సుకి మీ కాలు తగిలింది. ఆయన మండిపడుతూ శపించాడు. సూర్యోదయం అయితే నా మాంగళ్యం నిలవదు. ఇది జరిగిన 2 క్షణాలు కాలేదు. ఏమీ ఎరగనట్లుగా అడుగుతున్నారేమిటి? వేళాకోళానికి ఇదేనా వేళ అని అడిగింది సుమతి. సుమతి, నిజంగా నాకు తెలియదు. ఏమి జరిగిందో చెప్పు. ఇంటి దగ్గర బయలుదేరడం, శ్మశానంలో నడవడం ఇంతవరకే నాకు తెలుసు. ఆ పైన ఏం జరిగిందో ఇసుమంతైనా నాకు తెలియదు. నిజం చెబుతూ ఉన్నాను. మాండవ్యుడి శిరస్సుకి నా కాలు తగలడం ఏమిటి? అంతటి పాపం నేను చేస్తానా? చేస్తే క్షమించమని ఆ మహర్షి పాదాలు పట్టుకుని క్షమించమని అడుగుతాను కదా. ప్రాణాలు వదిలేస్తాను కానీ పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉంటానా? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ మహారోగం అనుభవిస్తూ ఉన్నాను. తెలిసి ఇంకా పాపాలు చేస్తానా? అసలు ఏం జరిగింది చెప్పు అని అన్నాడు. సుమతి నివ్వెరపోయింది. క్షణం క్రింద కళ్ళ ఎదుట జరిగిన సంఘటన నా నాథుడికి తెలియదు. ఇది మరొక దైవలీల. నిజమే, తెలిసి ఉంటే అంతసేపు నోరు మూసుకుని కూర్చుంటాడా? కనీసం క్షమించండి స్వామి అనడా? సరే అని అనుకుని జరిగిందంతా నాథుడికి వివరించింది. కౌశికుడు సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు. సుమతి, వేశ్యా లేదు, గీస్యా లేదు. వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం. మాండవ్యుడి కొరత దగ్గరకు నన్ను తీసుకుని వెళ్ళు. మాండవ్యుడు బ్రతికి ఉంటే క్షమించమని అడుగుతాను. మృత్యువుకి భయపడి మాత్రం కాదు, అధర్మానికి సిగ్గుపడుతూ ఉన్నాను. ఇంతకీ నా కామవాంఛ ఇన్ని దురావస్థలు తెచ్చిపెట్టింది. నిన్ను అవస్థలు పెడుతూ ఉన్నాను, నేను అవస్థలు పడుతూ ఉన్నాను. శాపం కొని తెచ్చుకున్నాను. ఇంక నేను జీవించేది కొన్ని గడియలు మాత్రమే. క్షణం వృధా చేయవద్దు. తొందరగా మాండవ్యుడి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు. క్షమాపణ చెప్పి ఇల్లు చేరుకుందాం. హరినామస్మరణతో చివరి గడియలు గడుపుతాను. పద పద అన్నాడు. పాపం సుమతి వెనక్కు మళ్ళింది. పిచ్చి ఆవేశమేదో ఆమెను ఆవరించింది. త్వరగా నడిచింది. పరిచయం లేని ప్రదేశం,
కారు చీకటి, దుర్గంధం, లోపల ఆందోళన దారి తప్పింది. ఎంత తిరిగినా ఎటు తిరిగినా మాండవ్యుడి కొరత ప్రదేశం కనిపించడం లేదు. నాదా, ఈ శ్మశానంలో మాండవ్యుడి శరీరం ఎక్కడుందో కనిపించడం లేదు. దారి మారి ఊరి దారిలోనే వచ్చేశాం అంది. సుమతి, నీవు ఏనాడైనా గుమ్మం దాటిన దానివా? ఎంత హింసిస్తూ ఉన్నాను. పోనీలే, ఇంటికి వెళదాం. మాండవ్యుడు ఇచ్చిన శాపానికి తిరుగులేదు. కాలయాపన చేయకుండా పద పద అన్నాడు. సుమతి ఇంటికి చేరుకుని ఇంటి ముంగిట ఉన్న పంచలోనున్న మంచంపై అతన్ని దింపింది. తాను పెరట్లోకి వెళ్ళి బావి వద్ద నీళ్లతో కాళ్ళు కడుక్కుని తడి చేతులతో భర్త కాళ్ళు, చేతులు, ముఖం తుడిచింది. అప్పటికి కౌశికుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అతని చెంత ఆమె పద్మాసనం వేసుకుని కూర్చుని బిగించిన పిడికిలిలాగా కూర్చుంది. ఉపదేశం పొందిన మంత్రాన్ని ప్రాణాయామపూర్వకంగా అనుసంధానం చేసింది. సూర్యరథం తూర్పు కొండకు అవతలి భాగంలో ఆగిపోయింది. సారథి అనూరుడు కొరడా జులిపించాడు. గుర్రాలు కదలలేదు. తోక నిక్కించి చెవులు రిక్కించి దిక్కులు పిక్కటిల్లేలాగా గుర్రాలు సకిలించాయి. సకల శక్తులు కూడగట్టుకుని 7 గుర్రాలు ఒక్కసారిగా ప్రయత్నించాయి. అడుగు కదపలేకపోయాయి. నోటి నుండి నురగలు క్రక్కుకున్నాయి. సూర్యుడు తోలు తోలు అన్నాడు. సారథి అనూరుడు లగించండి లగించండి అన్నాడు. గుర్రాలు కదలలేదు. రథం మెదలలేదు. బల్లకు అతికించిన బొమ్మల్లా కొండ ఏటవాలిలో సూర్యరథం స్తంభించిపోయింది. ఈ వైపరీత్యం ఏమిటో అనూరుడికి అంతుపట్టలేదు. మందేహాది రాక్షసులు సూర్యరథాన్ని చుట్టుముట్టారు. భీకర రూపములతో భయంకరంగా గర్జిస్తూ రథాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యభగవానుడు దివ్య దృష్టితో చూచాడు. విషయం అర్థమయ్యింది. సారథి అయిన అనూరునితో, అనూరా, ఇది పాతివ్రత్య వ్రతమహత్యం. సుమతి కరుణిస్తే తప్ప మన రథం కదలదు. గుర్రాలను విప్పి నీవు కూడా విశ్రాంతి తీసుకో. ఇది మనకు ఆయాచితంగా దొరికిన అవకాశం. విశ్రమించు. మన రథం కదలాలి. భూలోకంలో ఉషోదయం అవ్వాలి. నైష్టికులు అర్ఘ్యాలు వదలాలి. అప్పటి వరకు ఈ మందేహాది రాక్షసుల అలజడి తప్పదు. చూస్తూ ఉందాం ఏం జరగనున్నదో అన్నాడు. అనూరుడు చిరునవ్వులు చిందించాడు. భూలోకంలో ప్రాణికోటి మేల్కొంది. ఇంకా సేపట్లో చీకట్లు తొలుగుతాయని ఎదురు చూస్తూ ఉంది. సరోవరాలలో స్నానాలు చేసి నిలబడిన నైష్టికుల చేతుల నుండి అర్ఘ్యజలాలు జారిపోయాయి. ఎంతకు అరుణోదయం కాకపోవడంతో ఇదేదో ప్రళయం అనుకుని గట్ల మీదకు చేరుకున్నారు. చెట్ల మీద పిట్టల యొక్క కువకువలు వినిపిస్తూ ఉన్నాయే తప్ప ఏ పిట్ట గూడు వదిలి బయటికి రాలేదు. పువ్వులు రేకులు విప్పడం లేదు. పద్మాలలో తుమ్మెదలు గుంజుకుంటూ ఉన్నాయి. పశువులు అంబా అంబా అంటూ అరుస్తూ ఉన్నాయి. లేగదూడలు ఆకలి అరుపులకు అవి మరింత గుంజుకుంటూ ఉన్నాయి. కోడి కూసి జాము అయినా ఇంకా వెలుగు రేఖలు రాలేదేమా అని రైతులు విస్తుపోతూ ఉన్నారు. పొలాలకు చేరేవారు దారిలో గుంపులు గుంపులుగా గుమిగూడి చర్చించుకుంటూ ఉన్నారు. ముంగిళ్లలో కళ్ళాపు జల్లిన ఇల్లాండ్రు ముగ్గు బుట్టలతో నిలబడి ఇంకా తెల్లవారిదేమి అని పలకరించుకుంటూ ఉన్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ అందరిలో కలవరం పెరుగుతుంది. ఇంతలోకి ఎవరో గాలిలో పుకారు లేవదీశారు. ఇదేదో ప్రళయమట, ఇవాటితో ఇంక సరి అంట అని ఊరూరా రకరకాల పుకార్లు లేవదీశారు. భూగోళం అంతా హాహాకారాలు చెలరేగాయి. మానవుల కన్నా దేవతలు మరింతగా కలవరపడ్డారు. సూర్యోదయం ఆగిపోతే కాలాన్ని కొలిచేదెలాగా? నిత్య నైమిత్తిక కర్మలు జరిగేదెలా? పాడి పంటలు అంతరించిపోతాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోతాయి. ప్రజలకే కాదు మనకు నైవేద్యంలో అర్పించేవారు ఉండరు. ఇంతకీ ఈ విపరీతానికి కారణం ఏమిటి అని దేవతలందరూ దేవగురువైన బృహస్పతిని శరణు శరణు అన్నారు. ఆయన దివ్య దృష్టిని సారించి కారణం చెప్పాడు. అయితే సుమతిని ప్రసన్నరాలుగా చేసుకోవడం ఎలాగా? మాండవ్య శాపాన్ని మళ్లించడం ఎలాగా? ఏమీ పాలుపోలేదు. బ్రహ్మ దగ్గరికి పరుగులు తీశారు. అప్పుడు బ్రహ్మ ఆలోచించి వారితో, ఇది ఒక పతివ్రత చేసిన ప్రతిజ్ఞ. తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు సూర్యోదయాన్ని నిషేధించింది. ఆమె పాతివ్రత్యం ముందు మన శక్తియుక్తులు సరిపోవు. మరొక పతివ్రత ఎవరైనా పూనుకోవాలి. అత్రి మహర్షి భార్య అనసూయాదేవి
మహా పతివ్రత అమ్మ తల్లి, కరుణామయి, అందరూ వెళ్ళి శరణు వేడండి, లోకహితం కోరి ఉపకారం చెయ్యమని అర్థించండి. సుమతికి వచ్చిన ఆపదను తీర్చి ప్రతిజ్ఞను మళ్లించగల సమర్థురాలు, ప్రయత్నించండి అని అన్నాడు బ్రహ్మదేవుడు. దేవతలందరూ హుటాహుటిన అత్రి మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. అనసూయాదేవి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేశారు. లోకానికి వచ్చిన ఉపద్రవాన్ని తొలగించమని వేడుకున్నారు. అంతా విని ఆ తల్లి గంభీర వదనంతో నిశ్శబ్దంగా తల ఊపి తమ పర్ణశాలలోనికి వెళ్ళిపోయింది. ఇంద్రాది దేవతలు అవాక్కయ్యారు. ఆశ్రమంలో అల్లంత దూరాన ఒక గున్నమామిడి చెట్టు క్రింద జపం చేసుకుంటూ ఉన్న అత్రి మహర్షిని చేరుకున్నారు. మీరే కాపాడాలని ప్రాధేయపడ్డారు. సూర్యోదయం కాకపోతే జరిగే ప్రమాదాలన్నీ ఆయనకు ఏకరువు పెట్టారు. బ్రహ్మదేవుని ఆజ్ఞతోనే ఇలా వచ్చామని విన్నవించారు. అనసూయమ్మ అంతా విని లోపలికి వెళ్ళిపోయింది. మాకు భయంగా ఉంది, రక్షించు మహర్షి అంటూ దేవతలందరూ మూకుమ్మడిగా కాళ్ళ మీద పడ్డారు. అత్రిముని చిన్నగా నవ్వి అనసూయాదేవిని పిలిచాడు. లోకోపకారం కొరకు దేవతలంతా ప్రాధేయపడుతూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి సుమతితో మాట్లాడమని అన్నాడు. ఆ అనుమతి కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా సరే అంది. పతి పాదాలకు నమస్కరించి ఆకాశ మార్గాన దేవతలంతా వెంటరాగా బయలుదేరింది సుమతి ఇంటికి. సుమతి ఇంటి ముందు నిలిచి ఇంటి ముంగట పంచలో ధ్యాన నిష్టలో నిమగ్నమై ఉన్న దంపతులను చూచింది. దేవతలందరినీ దూరంగా ఉండమని తానొకత్తే శబ్దం చేయకుండా వెళ్ళి సుమతి ముందు కూర్చుంది. మంచం మీద కుష్ఠురోగ పీడితుడైన కౌశికుడు ధ్యాన సమాధి నిష్టలో ఉన్నాడు. పాదముల చెంత పద్మాసనంలో సుమతీదేవి ఉంది. సుమతి తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరింది అనసూయమ్మ. ఉపాస్య దేవత ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహించి సహస్రార కమలంలో కరుణారస వృష్టి కురిపించిన అనుభూతిని కలిగింది సుమతికి. ధ్యాన సమాధి నుండి బయటపడాలంటే ఇంతకు ముందు ఎంతో కష్టపడవలసి వచ్చేది. ఇప్పుడేమో సడలింపు తానంత తానుగా కలిగింది. కన్నులు విప్పారాయి. ముంగిట అమోఘ తేజస్సు. ఏమిటి, పొరపాటును సూర్యోదయం కాలేదు కదా? క్షణకాలం సుమతిలో చైతన్యం నిలిచిపోయింది. కాదు, ఇది సూర్యకాంతి కాదు, అలాగని చంద్రతాపము కాదు, కన్నులకు కనిపించని కాంతి. ఆధ్యాత్మిక సాధనలో అనుభవం ఉన్నవారికి మాత్రమే తెలిసేది. పాతివ్రత్యం అనుగ్రహించిన వెలుగు సుమతి పోల్చుకుంది. మరోసారి మృదువుగా తల నిమిరింది అనసూయాదేవి. సుమతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మ ఒడిలో వాలి అమ్మా అంటూ బావురుమంది. అనసూయ గంభీర వదనంతో చిరునవ్వుతో తల పంకిస్తూ సుమతి తల నిమురుతూనే ఉంది. పిచ్చి తల్లి, ఎందుకింత భయం? మేమంతా లేమా? ఈ సృష్టిలో నీ ఒక్కదానివే ఒంటరిదానివి అని అనుకుంటూ ఉన్నావా? లేచి ముఖం తుడుచుకో, ఇదిగో చూడు ఎవరెవరు వచ్చారో అంది. అమ్మా, బాబయ్య గారు కూడా వచ్చారా? అత్రిముని వచ్చాడేమో, అతిథి మర్యాదలు చెయ్యాలి కదా అనుకుని తల పైకెత్తి చూసింది సుమతి. ఇంటి ముంగిట వైపు చూసింది. బృహస్పతి, దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు, సకల ఋషులు, అఖిల దేవతలు తమ తమ దివ్య తేజోమయ రూపాలతో కనిపించారు. అందరూ వినయంగా చేతులు కట్టుకుని నిలిచి ఉన్నారు. అందరి చూపుల్లో కాపాడు తల్లి అన్న ప్రాధేయ భావం కనిపిస్తూ ఉంది. ఆశ్చర్యపడుతూ అనసూయమ్మ వంక చూసింది సుమతి. అమ్మా సుమతి, అంతా దైవలీల. అతిథి మర్యాదల కొరకు ప్రయత్నించకు. నీ పాతివ్రత్య ప్రభావానికి మెచ్చి అందరూ నీ ఎదుట నిలిచారు. నీ అనుగ్రహం కొరకు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతిజ్ఞ సడలించు, సూర్యరథాన్ని అనుమతించు. కారు చీకటిలో మునిగిపోయి సృష్టి అంతా వెలుగు కొరకు పరితపిస్తూ ఉంది అన్నది అనసూయామాత. అప్పుడు సుమతి, అమ్మా మరి మాండవ్య శాపం అని అర్ధోక్తిలో ఆగిపోయింది. సుమతి, ఏమీ పర్వాలేదు, నేను ఉన్నాను కదా, మాండవ్య శాపము చెల్లుతుంది, నీ మాంగళ్యము నిలుస్తుంది. పిచ్చి తల్లి, మట్టి బొమ్మలు చేసి ఆడుకునేవాడు ఒక బొమ్మకు వంకర వస్తే ఏం చేస్తాడు? బొమ్మను ముద్ద చేసి మళ్ళీ అచ్చులో ఒత్తుతాడు.
అవునా? అదే జరగబోతుంది. నీ భర్త రోగ విముక్తుడై రూప యవ్వనములతో పునర్జీవితుడు కాబోతూ ఉన్నాడు. అది నేను చేస్తాను అన్నది అనసూయమ్మ. అమ్మాయి సుమతి, అన్నీ నీ మంచికే. దైవలీలలు చిత్రాతి చిత్రంగా ఉంటాయి. ఒక్క విషయం ఆలోచించు. ఏనాడూ లేనిది ఆరోగ్యం క్షీణించిన దశలో నీ పతికి కామవాంఛ కలగడం ఏమిటి? అది వేశ్యతో. అది నీ సహాయాన్నే అతను అర్థించడం. పోనీ మీరున్న వీధిలో ఏనాడైనా సానిపాపలు అడుగుపెట్టే సాహసం చేశారా? మరి సానిపాప ఎలా రాగలిగింది? వచ్చి వచ్చి ఇలా మీ ఇంటి ముందే నిలబడాలా? నీ పతినే చూడాలా? అది చూచేసరికి ఇలా ఆయన మనస్సు కరిగిపోవాలా? పిచ్చిదానా, ఇదంతా ఆ శ్రీమన్నారాయణుని వ్యూహం. శృంగార వాంఛలు రూప యవనముల పునరాగమనమునకు సంకేతములు. అది సరే, కొరతకు వ్రేలాడుతూ కనిపించిన మాండవ్యుడు మళ్ళీ కనిపించాడా? 10 గజాల దూరం మాత్రమే నడిచావు, వెనక్కి మళ్ళావు, అంతలోనే దారి తప్పిపోవాలా? ఆలోచించు. అదిగో మాండవ్య మహర్షి బృహస్పతి చాటున నిలబడి ఉపద్రవానికి తన శాపమే కారణమని అనుకుని సిగ్గుపడుతూ ఉన్నాడు. తానే కర్తనని అనుకుంటూ ఉన్నాడు. పాపం, ఎంతటి జ్ఞానులకైనా ఈ భ్రమలు తొలగిపోవు కదా. నీ భర్తకు రోగానుభవ కాలం అయిపోయింది. పూర్వ జన్మల పాప నిధులు కరిగిపోయాయి. ఇప్పుడు రోగ విముక్తుడు కావాలి. అందుకొరకు విధి పన్నిన వ్యూహం ఇది. ఇందులో ఆ సానిపిల్ల, ఈ మాండవ్యుడు పరికరాలు మాత్రమే. తల్లిగా నా మాటను విశ్వసించు. నీ పాతివ్రత్యం ఈ లోకానికి వెల్లడి అయింది. నీకు పతిసేవా పారాయణత్వం లభించింది. ఇన్నాళ్ళు రోగిష్టి భర్తతో నానా అవస్థలు పడ్డావు. ఇక నుంచి నీ జీవితంలో అంతా పండువెన్నెలే. లేచి సూర్యరథానికి అనుమతి ప్రసాదించు. నా తపస్సు దారపోసి అయినా నీ మాంగళ్యాన్ని నిలబెడతాను. ధ్యాన నిష్టలో ఉన్న నీ భర్త నిద్ర నుండి మేల్కొనేటట్లుగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో దివ్య తేజస్సుతో సుందర రూపంతో లేచి కూర్చుంటాడు అన్నది అనసూయ సాధ్వి. సుమతి సరేనని ఊపిరి బిగించి కళ్ళు మూసుకుని సూర్యుణ్ణి ధ్యానించింది. సూర్యాగమనంపై విధించిన ఆంక్షలు సడలించింది. సూర్యరథం కదిలింది. తూర్పు దిక్కున వెలుగురేఖలు మెల్లమెల్లగా విచ్చుకుంటూ ఉన్నాయి. సృష్టి అంతా క్రమక్రమంగా చైతన్యం పుంజుకుంది. ధ్యాన సమాధిలో కూర్చున్న కౌశికుడు మంచం మీదకి ఒరిగిపోయాడు. అనసూయాదేవి లేచి నిల్చుంది. దేవతల వైపుకు చూచింది. దేవతలంతా మాండవ్యుని వైపు చూచారు. ఆయన తల పంకించాడు. యమధర్మరాజు 2 అడుగులు ముందుకు వేసి తన అభయహస్తం చూపించాడు. అనసూయాదేవి కౌశికుడి శరీరాన్ని 2 చేతులతో ఆపదమస్తకము స్పృశించింది. అప్పుడు అనసూయమ్మ గంభీర వదనంతో ఇలా అంది: రూప, శీల, వాక్కు, అలంకారములతో నేను పరపురుషుణ్ణి, భర్త సమానుడుగా చూడని దానినే అయితే ఈ బ్రాహ్మణుడు ఆరోగ్యవంతుడై పునర్జీవించుగాక. త్రికరణ శుద్ధిగా నిత్యము భర్తను ఆరాధించిన దానినే అయితే ఈ ద్విజుడు సంపూర్ణ ఆయురారోగ్యములతో పునర్జీవించుగాక. కౌశికుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అనసూయమ్మ కనిపించింది. అమ్మా అంటూ ముఖలిత హస్తములతో లేచి నిల్చున్నాడు. కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న సుమతికి భర్త గొంతు వినిపించింది. రోగగ్రస్తుడు కాని రోజుల్లో భర్త కంఠంలో వినిపించిన ధ్వని మళ్ళీ వినిపించినట్లయింది. కళ్ళు తెరిచింది. నవ యవనంతో సుందర రూపంతో కౌశికుడు కనువిందు చేశాడు. సుమతి అని అన్నాడు. తనను తాను ఆపదమస్తకము పరిశీలించుకున్నాడు. పతి సేవలో అలసి సొలసిపోయిన ఆమె శరీరం కూడా కొత్త కాంతితో నిండు యవ్వనంతో వెలిగిపోతూ ఉంది. ఆమె శరీరం మీద ఆభరణములు అన్నీ తళుక్కుమని మెరుస్తూ ప్రత్యక్షమయ్యాయి. సుమతి ఒక నవవధువులాగా మారిపోయింది. అనసూయమ్మ తన వైపే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా తన వైపే చూస్తూ ఉంది. సుమతికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకొచ్చింది. వీధి వాకిలి వైపు చూచింది. దేవతలు మాయమయ్యారు. ఇంటి లోపలికి చూచింది. కొత్త కాంతులతో, రంగవల్లికలతో, పచ్చని తోరణములతో కళకళలాడుతూ ఉంది వారి ఇల్లు. పాత్ర సామాగ్రి తళతళమని మెరిసిపోతూ ఉన్నాయి. సుమతీ కౌశికుల ఆనందానికి అవధులు లేవు. తల్లి, అమ్మ అంటూ అనసూయాదేవికి పాదాభివందనం చేసుకున్నారు.
సుమతి కౌశికుల దంపతులు అర్ఘ్యపాదాలతో పూజించారు. అతిథి మర్యాదలు జరిపారు. అనసూయ సాధ్వి వారిద్దరిని సకల సంపదలతో పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండమని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ఇంక వెళ్ళొస్తాను, సంధ్యకు వేళవుతూ ఉన్నది, అక్కడ అత్రి మహర్షి ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి బయలుదేరింది. ఇంతలో అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమైనారు. మాత మహాసాధ్వి, ముల్లోకాలను రక్షించావు, నీ తపశ్శక్తి దారపోసావు, దీనికి ప్రత్యోపకారంగా నీకు వరం ఇవ్వాలని వచ్చాము, కోరుకో అని అన్నారు త్రిమూర్తులు. అప్పుడు అనసూయాదేవి ఇలా అంది, త్రిమూర్తులారా, మీరు మీ దర్శనం అనుగ్రహించారు, ఇంతకన్నా ఏమి కావాలి? అయినా వరం కోరుకోమన్నారు కనుక అత్రి మహర్షి అంతరంగం ఎరిగి అడుగుతూ ఉన్నాను. మీరెలాగూ నన్ను తల్లి అని పిలిచారు కనుక ఆ పిలుపు సత్యమయ్యేటట్లుగా వరం అనుగ్రహించండి, మీరు ముగ్గురు నాకు బిడ్డలుగా అవ్వండి అని వరం కోరుకుంది. త్రిమూర్తులు తదాస్తు అని అంతర్ధానం చెందారు. అనసూయాదేవి ముఖంలో కొత్త ఆనందం పరవళ్ళు త్రొక్కింది. అమ్మాయి సుమతి, మీ వల్ల నాకు కూడా మేలు జరిగింది. సాక్షాత్తు త్రిమూర్తులే నాకు పుత్రులుగా కాబోతూ ఉన్నారు. ఈ శుభవార్తను అత్రి మహర్షికి తెలియచెయ్యాలి. ఇంక వస్తాను, సెలవు అంటూ వెళ్ళిపోయింది. అనసూయాదేవి రాక కొరకు చిగురించిన గున్నమామిడి చెట్టు క్రింద అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు అత్రిముని. సంధ్య ఉపాసించి కూర్చున్నాడు. ఉదయకిరణాలు సోకినప్పుడే అనుకున్నాడు అనసూయమ్మ విజయం సాధించిందని. కౌశికుని మాట ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయానికి అనసూయాదేవి ఆకాశ మార్గమున తిరిగి వచ్చి అత్రిమునికి నమస్కరించింది, పాదాభివందనం చేసింది. మహర్షి ఆమెను లేవనెత్తాడు. నీ ముఖంలో వెలుగులు చూస్తూ ఉంటే తెలుస్తుంది సుమతి మాంగళ్యం నిలబెట్టావని, ముల్లోకాలకు కలిగిన ముప్పును తప్పించావు. బహుశా అందరూ నిన్ను పతివ్రత శిరోమణిగా పొగిడి ఉంటారు, అందుకే ఈ ఆనందం అంతా, అవునా అంటూ ప్రేమగా పలకరించి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు అత్రి మహర్షి. ఇదొక్కటే కాదు, నా ఆనందమునకు కారణం ఇంకొకటి ఉంది అన్నది అమ్మ. అలాగా, ఏమిటో చెప్తే మేము విని ఆనందిస్తాం అన్నాడు అత్రి మహాముని. అనసూయామాత త్రిమూర్తులు ఇచ్చిన వరం సంగతి చెప్పింది. నాయనా దీపక, వింటున్నావా అని వేదధర్ముడు హెచ్చరించాడు. దీపకుడు ఆనందంతో తల ఊపాడు. సుమతి తన తండ్రికి చెప్పిన కథ ఇది. అనసూయ అత్రి మహర్షులు పుత్రవాంఛతో మదనాగ్నిని ప్రజ్వలింప చేసుకున్నారు. హోమగుండంలో పడబోతూ ఉన్న హవిస్సును వాయుదేవుడు చెదరగొట్టాడు. ఒక అంశం వచ్చి మహర్షి కుడికంటిలో పడింది. తక్కిన 2 భాగాలు క్షణకాలం వ్యవధిలో అనసూయాదేవి గర్భకోశాన ప్రవేశించాయి. అత్రిముని కంటిలో పడిన భాగాన్ని ఆశ్రయించి బ్రహ్మ చంద్రుడిగా ఉదయించాడు. అనసూయ సాధ్వి గర్భంలోకి ప్రవేశించిన ద్వితీయాంశను ఆశ్రయించిన పురుషోత్తముడు దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. తృతీయాంశం రూపాన్ని ధరిస్తూ ఉండగా హైహాయుడు అనే రాజు అడ్డగించాడు. ఇది గ్రహించిన రుద్రుడు ఆ భాగాన్ని ఆశ్రయించి 7 రోజులు గర్భావాసం చేసి తమోగుణ ప్రధానుడై దుర్వాసుడిగా జన్మించాడు. బ్రహ్మాంశ సంభవుడైన చంద్రుడు రజోగుణ ప్రధానుడై లోకాలకు వెన్నెలను ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రజాపతి పదవిని పొందాడు. కళలకు ఔషధాలకు పోషకుడయ్యాడు. శివాంశ సంభవుడైన దుర్వాసుడు రౌద్రగుణ ప్రధానుడై సాపాయుధుడై ఉన్మత్త వ్రత దీక్షలో వెలుగొందుతూ ఉన్నాడు. కేశవాంశ సంభవుడైన దత్తుడు యోగ విద్యా పారాంగతుడై సత్వగుణ ప్రధానుడై తపోదీక్షతో తరచూ ఏకాంత వాసాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. మునుపుత్రులు చాలామంది ఆయనకు శిష్యులుగా అనుచరులుగా అయ్యారు. అందువల్ల ఆయన ఏకాంతానికి నిష్ఠకు భంగం కలుగుతోంది. వారిని పరీక్షించాలని కూడా దత్తుడు భావించి వెళ్ళి ఒక సరస్సులో మునిగిపోయాడు. ఎంతకాలానికి సరస్సు నుండి బయటికి రాలేదు. అయినా శిష్యవర్గం విడిచిపెట్టలేదు. గట్టున నిలబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగానే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు లేచి వచ్చాడు. అఖండ తేజోమూర్తి, సూర్యకాంతి లాంటి తేజస్సుతో చంద్రబింబంలా సరస్సు నుండి బయటకు వచ్చాడు. శిష్యులంతా
కరతళాధ్వనులతో జయ జయ నాదాలతో జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటూ ఆనంద తాండవం చేశారు. కొందరైతే బొంగమూతులు పెట్టి గోముగా నిష్ఠూరాలు పలికారు. అందరినీ సముదాయించి దత్తాత్రేయుడు చిరునవ్వులు పంచిపెడుతూ ఆశ్రమం వైపు నడవసాగాడు. శిష్యులంతా కోలాహలంగా ఆయనను అనుసరించారు. దత్తగురు, ఇంకెప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు, మమ్మల్ని ఏకాకుల్ని చెయ్యకు, నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేము, నీ విరాహాన్ని మేము భరించలేము అని అన్నారు. శిష్యులు మిత్రులు ఇలా అడుగుతూ ఉంటే దత్తుడు చిరునవ్వులు చిందిస్తూ వారితో కొంతకాలం గడిపాడు. వారితో బంధం యోగ సాధనకు ఆటంకం అవుతుందని, అదీగాక వీళ్ళందరూ నిజంగా తన పట్ల గురుభావంతోనే ఉన్నారా, ఉంటే దాని లోతు ఎంత, వీరు ఎరిగిన విలువలకు భిన్నంగా నేను ప్రవర్తిస్తే ఎంతమంది సహిస్తారు, ఎంతమంది అసహిస్తారు పరీక్షిద్దామని అనుకున్నాడు. మరొక రోజు సాయంకాలం సరోవరంలో స్నానానికి దిగాడు. శిష్యగణం మిత్రగణం కూడా వెంట ఉన్నారు. ఉన్నట్టుండి దత్తుడు మాయమయ్యాడు. శిష్యులు హాహాకారాలు చేశారు. ఇంతలో ఎవరో శిష్యులలో ఒకడు, ఇది మనకు మరో పరీక్ష, కంగారు పడకండి అన్నాడు. అనుకున్నట్లే దత్తస్వామి సరోవర మధ్య భాగంలో ప్రత్యక్షమయ్యాడు. దివ్యాంబరాలు ధరించి దివ్యమైన భూషణములతో దత్తుడు దగదగలాడుతూ ఉన్నాడు. చేతిలో మధుపాత్ర, ఆరారుగా మద్యం సేవిస్తూ ఉన్నారు. ఎరిపెక్కిన కన్నులు, తడబడుతున్న పలుకులు. ఒక అందాల రాశి బంగారు పాత్రతో మద్యం తెచ్చి పాత్రలో అందించింది, పాత్రలో నింపింది. దత్తస్వామి ఆమె కొంగు పట్టుకుని లాగాడు. ఆమె వయ్యారంగా నాట్య భంగిమలో వచ్చి స్వామివారి ఒడిలో వాలింది. ముద్దులు, మురిపాలు, ఆలింగనాలు, ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో ఇద్దరూ ఒకే పాత్రలో మద్యం సేవిస్తూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉన్నారు. కూని రాగాలు తీస్తూ ఉన్నారు. గిలిగింతలు పెట్టుకుంటూ ఉన్నారు. విరగబడి నవ్వుకుంటూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు వాలిపోతూ ఉన్నారు. బుగ్గలు కొరుక్కుంటూ ఉన్నారు. నెట్టుకుంటూ ఉన్నారు. అంతలోనే మళ్ళీ దగ్గరికి లాక్కుంటూ ఉన్నారు. గట్టుపై నిలబడి వింతగా చూస్తున్న శిష్యులు మిత్రులు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఏమిటి దారుణమని ముక్కును వేలేసుకుంటూ ఉన్నారు. ఇతన్నా మనం గురువుగా నమ్మింది, ఇతడా మనకు మోక్షం ప్రసాదించేది, యోగ సాధనంటే ఇదేనా, మద్యపానము మదవతీగానమునా, అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాం, ఎన్ని వందల సంవత్సరాలు వ్యర్థం చేశాము అని అనుకున్నారు. అందరి మనస్సులో ఇదే ఆలోచన బయలుదేరింది. పదండి పదండి అనుకున్నారు అందరూ. సరస్సు వైపు తిరిగి చీత్కారాలు చేస్తూ కొందరు, మెటికలు విరుస్తూ కొందరు, ముక్కును వేలేసుకుంటూ కొందరు, మొత్తం మీద అందరూ ఈ ఆశ్రమం పరిసర ప్రాంతాలలోనే మనం ఉండకూడదు, దూరంగా పోదాం పదండి అనుకుంటూ వెళ్ళిపోయారు. దత్తాత్రేయుడు హమ్మయ్య అనుకున్నారు. మాయా మదవతిని, మధుపాత్రను ఉపసంహరించాడు. నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చి గట్టుకు చేరుకున్నాడు. ఆశ్రమంలోనికి ప్రవేశించి యోగనిష్టలో కూర్చున్నాడు. తండ్రి, విన్నావు కదా, నీ మనసులో చాలా సందేహాలు తలెత్తాయని నాకు తెలుసు. మహాయోగికి సాధ్యాసాధ్యములు లేవు. అతడు సాధారణ నియమాలన్నింటికీ అతీతుడు. తన యోగసిద్ధి కోసం అన్నింటినీ వదులుకున్నాడు. ఏదైనా చేస్తాడు. సృష్టి అంతా అతనికి ఒక ఆట బొమ్మ. ఒక్కొక్క బొమ్మతో కాసేపు ఆడుకుంటాడు. మరుక్షణంలో దానినే నిర్దాక్షిణ్యంగా కాలదన్నుతాడు. ఆయన దేనికి లోనుకాడు. తండ్రి, దేనిని ఆశించినా వాయువుకి అంటులేనట్లే మహాయోగులకు కూడా ఏ దోషాలు అంటవు. వారేది చేసినా అది ఒక క్రీడ మాత్రమే. ఈ రహస్యం తెలియాలంటే యోగ సాధనలో ఒక మెట్టైనా ఎక్కాలి. లేకపోతే ఆ శిష్య బృందాల వలె అపార్థాలతో, అసహ్యంతో పారిపోవలసి వస్తుంది. తెలుసుకోగలిగిన వారు గురుకటాక్షానికి పాత్రులై ముక్తి పొందుతారు. అలా పొందినవారు చాలామంది ఉన్నారు. అందులో కార్తవీర్యార్జునుడు ఒక్కడు. తండ్రి, దత్తయోగీంద్రుడని తలుచుకుంటే చాలు, సకల పాపాలు పటాపంచులవుతాయి. ముక్తికాంత స్వయంగా మన ఎదుట నిలుస్తుంది. తన కుమారుడు ఇంతగా చెప్తుంటే తండ్రికి నమ్మిక
నెమ్మది నెమ్మదిగా కుదురుతోంది. నాయనా సుమతి, అంతో ఇంతో అనుభవం ఉండి సాత్విక మార్గంలో తపస్సు చేసుకునే మునికుమారులే దత్తుడి లీలలను అర్థం చేసుకోలేక దూరమయ్యారంటే ఇక నేనెంత, నా తెలివెంత? దత్తుని లీలలు అత్యద్భుతంగా ఉన్నాయి, ఇంకా ఇంకా వినాలనిపిస్తూ ఉన్నది. సుమతి, త్రిమూర్తి స్వరూపుడైన దత్తుణ్ణి కన్నవారైన అనసూయాత్రి దంపతులు ఎంత పుణ్యాత్ములో, వారి తపోమహిమ ఎంత గొప్పదో కదా అని అన్నాడు. అప్పుడు సుమతి ఇలా చెప్తూ ఉన్నాడు. తండ్రి, అత్రి మహర్షి ఋగ్వేదంలోని సకల శాఖ పంచమ మండలాన్ని తన తపోమహిమతో దర్శించగలిగినాడు. ఆ వేదభాగంలో అగ్నిలింగ స్తుతి, అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలు ఉండడం వల్ల అది ఐహికాముష్మికాలు రెండింటినీ నిరుపద్రవంగా సాధించగల సామర్థ్యం కలది. ఒకసారి కృతయుగంలో రోగాలు పెచ్చు పెరిగి ప్రాణిలోకానికి హాని అవుతూ ఉంటే అత్రి మహానుభావుడే ఆయుర్వేదం అనే ఉపదేశాన్ని సందర్శించి ప్రాణికోటికి అందించాడు. మరొకప్పుడు మనువు చేత బోధించబడిన ధర్మశాస్త్రం దుర్వగాహంగా ఉందని ప్రజలంతా చింతిస్తూ ఉంటే తేట మాటలతో తానే స్వయంగా ఒక ధర్మశాస్త్ర స్మృతిని ప్రవేశపెట్టాడు. మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్థన వలన ఆ మహానుభావుడే తానే సూర్యుడు చంద్రుడు అయ్యి లోకాలకు వెలుగు అందించాడు. అలా అత్రి మహర్షి లోక కళ్యాణ నిమిత్తమై చేసిన అద్భుత కృత్యాలు ఎన్నెన్నో, ఎన్నింటినని మనం చెప్పుకోగలం. ఇక అనసూయ సాధ్వి గురించి చెప్పాలంటే అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత తప పరమావధి అయిన అమ్మ చేసిన మహత్తర కృత్యాలకు సాటి లేదు. ఒకప్పుడు ఎండలు విపరీతమయ్యి గంగానది ఎండిపోతే అనసూయమ్మ ముని జనుల సౌకర్యార్థమై నదిని మరల పునరుజ్జీవింపజేసింది. మరొకప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది కూడా లేకుండా మాడిపోతూ ఉంటే అనసూయ సాధ్వి అనేక వందల వేల మంది మునిజనులకు తానే స్వయంగా వండి వడ్డించింది. వారందరికీ కందమూలాలు ఫలాలు ఇచ్చి పోషించింది. ఇంకొకసారి పాపరతులైన జనులు స్పర్శ వల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడగా ఆ తల్లి తన కమండలంలోని జలాన్ని చల్లి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలో భస్మం చేసింది. ఇలాంటి మహాకార్యాలు చాలా చేశారు ఆ పుణ్య దంపతులు. అంతటి పుణ్య దంపతుల తపోతేజోవంతుల గారాల బిడ్డడే మన దత్తుడు. అంతేకాదు తండ్రి, త్రిమూర్తులు వారి గర్భాన్నే జన్మించడానికి ఇంకా కారణాలున్నాయి. విను, చెబుతాను. ఒకనాడు నారదుడు త్రిలోకాల్లో తిరుగుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అనసూయ సాధ్వి గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నాడు. ఏం చిత్రమో గాని ముల్లోకాలను ఏలే ముగ్గురు అమ్మలకు సామాన్య మానవ మాతృరాలను పొగుడుతూ ఉంటే అసూయ బయలుదేరిందట. దాంతో వారు ఆమెను పరాభవించాలనే ఉద్దేశంతో ఇనుపగుండ్లను సృష్టించి అవి వండించమని నారదుని చేతికిచ్చి పంపారట. నారదుడు ఇనుపగుండ్లను తీసుకొని వృక్షాద్రిపై తపస్సు చేస్తున్న అత్రి అనసూయల ఆశ్రమానికి వచ్చి అత్రి అనసూయల మహత్యాన్ని వేనోళ్ల పొగిడి తన దగ్గరున్న శనగలు అమ్మ చేతికిచ్చి అవి వండి పెట్టమని ప్రార్థించాడట. అవి మాత్రం ఇనుపగుళ్ళలా ఉన్నాయి. అనసూయామాత చేతి స్పర్శ వాటికి తగలగానే వాటిలో కఠినత్వం పోయిందట. అమ్మ తన సంకల్ప బలంతో వాటిని అవలేలగా మ్రగ్గించి నారదుడి చేతికిచ్చిందట. క్రమంగా అవి కమ్మని సువాసనలు వెదజల్లాయట. నారదుడు పరమానందభరితుడై సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. నారదుని ఎదుట తమకు జరిగిన పరాభవం భరింపరానిదై ముగ్గురమ్మలు పట్టుబట్టి ఈ మారు స్వయంగా తమ భర్తలనే పంపారట. అమ్మ పాతివ్రత్య మహిమను తగ్గించమని కోరారు. త్రిమూర్తులు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో అత్రిముని ఆశ్రమం చేరుకుని భవతి భిక్షాందేహి అని అడిగారు. అప్పుడు అనసూయాదేవి వారిని చూచి, అయ్యలారా, అత్రిముని తపస్సుకై అరణ్యంలోకి వెళ్ళారు. వారు వచ్చేంత వరకు కూర్చుని మా ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరింది. అప్పుడు వారు, అమ్మ, మీ వారు ఎప్పుడు వస్తారో తెలియదు. వారు వచ్చే వరకు మేము ఉండలేము.
ఆకలి మమ్మల్ని బాధిస్తూ ఉన్నది, భోజనం పెట్టు అని అన్నారు. అనసూయాదేవి కుటీరంలోనికి వెళ్ళి భోజనాలు త్వరగా సిద్ధం చేసి వారు కూర్చొని తినడానికి వీలుగా ఆసనాలను సిద్ధం చేసి వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీరు ఇచ్చి భోజనానికి దయచేయమని వేడుకున్నది. అప్పుడు వారు, అమ్మా, మాకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చావు, కానీ మాదొక నియమం ఉన్నది. నీవు కట్టుకున్న బట్టలను విడిచి నగ్నంగా మాకు వడ్డిస్తేనే మేము భోంచేస్తాము అన్నారు. అప్పుడు అమ్మ ఆలోచించి, ధర్మాధర్మాల మధ్య చేజిక్కించుకోజూచిన వీరు సామాన్య మానవులు కారని, అయ్యలారా అలాగే వడ్డిస్తాను, దయచేయమని వేడుకున్నది. అనసూయాదేవి కుటీరము లోపలికి వెళ్ళి అత్రి మహర్షి పాదుకులకు నమస్కరించి, స్వామి, గృహస్థుల ఇంటికి దేహి అని వచ్చిన వారికి చేతనైనది సమర్పించవలెనని నియమం. అట్లుగాక ఆ నియమాన్ని మీరితే ఆకలితో తిరిగి వెళ్ళిపోయిన వారు గృహస్థుల పుణ్యాన్ని తీసుకుని పోతారు అన్నది శాస్త్రవాక్యము. కనుక నేను వారు నా బిడ్డలే అన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకొని నగ్నంగా భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలై కేరింతలు కొడుతూ ఉన్నారు. అప్పుడు అమ్మకు స్తన్యం వచ్చింది. బట్టలను ధరించి ముగ్గురు పసిబాలులను 3 ఉయ్యాలలలో పడుకోబెట్టి జరిగిన కథనే జోలగా పాడుతూ ఉంది అమ్మ. ప్రపంచాన్ని సృష్టి చేసి అలసిన వాడిలాగా బ్రహ్మ, జగత్తు పాలించి సోలిపోయిన వానిలాగా విష్ణువు హాయిగా ఉయ్యాలల్లో ఆదమరిచి నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిందంతా తెలుసుకొని వారిని స్తుతించాడు. అతని స్తోత్రములకు తృప్తి చెందిన త్రిమూర్తులు తమ తమ నిజరూపాలతో దర్శనమిచ్చారు. అత్రి మహర్షి అనసూయాదేవితో, దేవి, వీరు నీ పాతివ్రత్యం పరీక్షించడానికి వచ్చారు, నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు. అప్పుడు అనసూయాదేవి, పాపుల్ని ఉద్ధరించడానికి, లోక కళ్యాణ నిమిత్తం ధర్మాన్ని సంరక్షించడం కొరకు మీ ముగ్గురు పుత్రులుగా జన్మించాలని కోరింది. ఇంతలో అక్కడ ముగ్గురమ్మలు ప్రత్యక్షమై సిగ్గుతో తల వంచుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు, చూచారా అమ్మ మహిమ అని తమ తమ భార్యలతో అన్నారు. వారు మరింత సిగ్గుతో తలలు దించుకున్నారు. అప్పుడు త్రిమూర్తులు అమ్మతో, అమ్మ, మమ్ము మేము మీకు సంపూర్ణంగా దత్తత చేసుకుంటూ ఉన్నాము. అలనాడు సుమతి, కౌశికుల విషయంలో మీకు వరం ఇచ్చాం కదా అని దివ్యమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు. అట్టి వరప్రభావం వల్లనే అనసూయ గర్భాన్ని ధరించి త్రిమూర్తులను తన బిడ్డలుగా చేసుకోగలిగింది అని సుమతి తన తండ్రితో త్రిమూర్తుల యొక్క ఆవిర్భావానికి గల పుణ్యగాథను వినిపించాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. దత్తపురాణం 10వ అంశం సంపూర్ణం.